హాయ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ 45 ఎపిసోడ్ యార్. విదుర్ మెసేజ్ చేశాడు. అది చూడగానే కళ్ళు ఎర్రబడి కోపంతో పిడికిలి బిగించి, ఓకే గేమ్ ఆడండి నేను చూస్తాను. ఒక ఈవిల్ బయటపడ్డాడు. ఈ విచ్ ప్రోడక్ట్ చేసే నువ్వు బయటకు వస్తావు రప్పిస్తాను అని లోపలికి వెళ్ళాడు. అందరూ అప్పటికే పడక వేయడంతో తన్నిచ్చే రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. బెడ్ మధ్యలో చందమామలో కనిపించే బుజ్జి కుందేలు పిల్లలా ముద్దుగా ముడుచుకొని డీప్ స్లీప్లో ఉంది చైత్ర. తన అసహనం కోపం అన్నీ మటుమయమయ్యాయి తన దేవిని చూడగానే. కాళ్ళ స్లిప్పర్స్ విడిచి బెడ్ మీదకు చేరి తల కింద చేత పెట్టుకుని చూపుడు వేలుతో చెక్కిళ్ళ మీద రాస్తూ ముందుకు వంగి ముద్దు పెట్టాడు. అంటూ దగ్గరకు జరిగి దేవి ఎదలో దూరిపోయింది. చిరుముద్దులు పెడుతూ మరింత పొదుముకొని పిల్లో మీద పడుకుంటూ చైత్రని తన మీదకు తెచ్చుకుని తన బాహువులో భద్రంగా దాచుకున్నాడు దేవ్. అతని హృది సవ్వడి మురళీగానంలా మధురంగా వినిపించి అన్ని చింతలు వదిలేసి గువ్వలా ఒదిగిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళింది చైత్ర. గాలి కూడా అనుమతి లేదు వాళ్ళిద్దరి మధ్యలోకి. మరి మేఘ ఎలా దూరుతుందో చూడాలి. మిడ్ నైట్ దాటాక గొంతు తడి ఆరిపోయి దాహంగా అనిపించి భారంగా కళ్ళు తెరిచింది చైత్ర. ప్యాక్ అయి ఉన్న తన బాడీని కదిలించాలని ట్రై చేసింది. అంటూ మరింత హత్తుకున్నాడు దేవ్. ముద్దుగా నిద్రపోతున్న తన హబ్బీని చూసి అల్లరి చేయాలనే చిలిపి ఆలోచన వచ్చింది పాపకు. మెల్లగా చేతిని తీసుకుని కొనగోట బుగ్గ మీద గీతలు గీసింది. అంటూ మెదిలాడు దేవ్. ఉఫ్ అంటూ హెయిర్ బ్లో చేసింది మొహం మీద. మెల్లగా కళ్ళు తెరిచి ఏంట్రా అని స్లీప్ వాయిస్ అడిగాడు. నువ్వు ఇలా ప్యాక్ చేస్తావేంటి స్వామి లేవనివ్వకుండా అని నవ్వింది. మరింత హత్తుకుని ముద్దులు పెడుతూ మన మధ్యేసమంత కూడా గ్యాప్ ఉండకూడదు నెమ్మలి. నా బోనసరా మగడా విరిచేస్తావా అని కరిచింది. అసలు నీ బాడీలో బోన్స్ ఎక్కడున్నాయే? కాటన్ అంత మెత్తగా ఉంటే నడుము చుట్టూ చేతిని వేసి ఫ్రెష్ చేస్తూ నిద్ర సరిపోయిందా అని కంఠం మీద తడి పెదవులు అద్దుతూ అడిగాడు. చాలేదు వాటర్ కావాలి వదిలితే తాగుతాను అని దేవు చేతులు తప్పించింది చైత్ర. ఆమె చుట్టూ ఉన్న చేతులు తొలగించి వెలకలా పడుకున్నాడు. టైట్ అయిపోయిన బాడీని విల్లులా విరిచి నొప్పి పొట్టి ఆవ్ అని ఇదేం పట్టు స్వామి అని బిక్కమొహం పెట్టి ఉడుం పట్టు అంటారే అని నవ్వి నా నిద్ర డిస్టర్బ్ చేసావు నీకు స్వీట్ పనిష్మెంట్ ఇవ్వాలి కానీ నేను ఒప్పుకోను అని బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళింది. ఆవలిస్తూ సైడ్కి తిరిగి పడుకుని ఫోన్ అందుకుని టైం చూశాడు దేవ్. మార్నింగ్ 3 చూపించడం. సూపర్ రొమాంటిక్ టైం అని నవ్వుకున్నాడు. ఫేస్ వాష్ చేసుకుని వచ్చి టవల్తో తుడుచుకుంటూ ఇంకా తమరు ఇక్కడే మకాం వేశారే ఇక దయచేయండి రూమ్కి మళ్ళీ మీ మదర్ గారు చూస్తే కొంపని కొలంబో చేస్తారు అని సర్కాస్టిక్గా అంది చైత్ర. నా ముడుపులు చెల్లించకుండా తరిమేద్దామని చూస్తున్నావా? అన్నీ అందుకుని నా ఆస్తి తీర్చుకుని వెళతాను. పెళ్ళంత దొంగ కాపురం చేసే ముగ్గురిని నిన్నే చూసా అని వాటర్ తాగింది. ఓయ్ దొంగ కాపురం ఏంటే వంగదీసి గుద్దుతా. మీ మామగారికి చెప్పా నానికి చెప్పా నీ ఆడపుట్టుకు తెలుసు ఎంతమందికి తెలిసాక దొంగ కాపురం ఎందుకు అవుతుందే పొట్టిదాన అని గుర్రుగా చూశాడు. బెడ్ మీదకు చేరి అత్తగారికి చెప్పేదాకా నేను ఇలాగే అంట పోవయ్ మేము బజ్జోవాలి అని ఫిల్లో సరి చేసుకుంది. ఆ మాట తన మీదకి లాక్కుని ఏంటే చిలక మాటలు నేర్చావు అని పెదవుల మీద పెక్కిచ్చాడు. నువ్వు 100 మాటలు మాట్లాడితే నేను 10 మాటలైనా మాట్లాడకపోతే ఇండియన్ టిపికల్ వైఫ్ బ్రాండ్కి మాట వచ్చేదు అని కళ్ళు ఎగరేసింది చైత్ర. అంటే నన్ను సాధిస్తానని చెబుతున్నావు అని చెక్కులు నిమురుతూ అన్నాడు. అది భారీగా మా హక్కు యూజ్ చేసుకోకపోతే పాపం తెలుసా అని కళ్ళని చక్రలా తిప్పింది. భర్తని ఫస్ట్ పెట్టడం ఇప్పుడు ఇంకా పాపం తెలుసా అంటూ పెదవులతో రాస్తూ హస్కీ వాయిస్తూ అన్నాడు. డైలీ విందు ఆరగిస్తేనే పస్తు అంటారే బొజ్జ నిండటం లేదా మా తమరికి? అసలు నిండడం లేదు. ఇంకా ఇంకా కావాలని నిన్ను నాలో దాచోచుకోవాలని కాంక్ష పుడుతుంది. ఇలా ఎక్కేసావేంట్రా చైతుగే అని చేతులతో తడుముతూ ముద్దులు పెడుతూ సైడ్కి వరికి చేతులతో అదే దేహాన్ని వీణని మీటినట్లుగా మీటుతూ సరాగాలు పలికించి తాపాన్ని రేపాడు. దేవు చేతుల మాయాజలంలో కూరుకుపోతూ ముద్దులు పెడుతూ హత్తుకుపోయింది. తనకంటే కొద్ది నిమిషాలు వెనుక పుట్టిన తోడబుట్టిన తనంటే ప్రాణం పెట్టే భర్త కౌగిల్లో వెచ్చగా సేద తీరుతుంటే తనకంటూ ఏ బంధం లేని మగాడితో పక్క పంచుకుని ఏదో సాధించాను అని విర్రవీగుతుంది శిశిర ఓరఫ్ మేఘన. ఒక పేగు తెంచుకుని ఒకే రక్తాన్ని పంచుకుని పుట్టిన ఇద్దరి ఆలోచనల సరళిలో ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? ఒకే మన్నులో నాటిన మొక్కలన్నీ ఒకేలా ఫలించనడానికి ఇదే నిదర్శనమేమో. సో వాట్ అని నిర్లక్ష్యంగా అంది మేఘ. అయితే ఏంటి అంటే రెక్లెస్గా అడుగుతావేంటే? వేద్గాడు అలా అవడానికి రీజన్ జయంత్ అని తెలిసిందంటే మా బావ మూలాల వరకు వెళ్తాడు. అప్పుడు రివీల్ అయ్యేది నీ ఐడెంటిటీని. మా బావ పక్కన కంత్రి ఖతర్నాక్ గడు ఉన్నాడులే విదురని. ఆల్రెడీ సర్చింగ్ స్టార్ట్ చేశాడని తెలిసింది అని చెప్పాడు అన్న. వేద్ మెంటల్గా
టోటల్ కొలాప్స్ అన్నావు. ఇక జయంత్ చేశాడని ఆల్రెడీ గెస్ చేసే ఉంటాడు. బట్ వాడు మనం ఇన్వాల్వ్ అయ్యామని చెప్పడు కదా! డోంట్ వరీ యార్ అని చిక్స్ మీద కిస్ చేస్తూ ఆ జయంత్ ఒక్కసారి కూడా చూడలేదు నేను. వై డార్లింగ్ ఎప్పుడు మీట్ అవుదామన్నా వద్దు అంటావు అంది మేఘ. వాడు అదే టైప్ గాడు. నీకేంటే వాడిని చూడాలని అంత ఉబలాటం. వాడు అవసరమైతే తప్ప పక్కోడికి ఒక పెగ్గ కూడా ఇప్పించడు అని పెదవి విరిచాడు అర్నవ్. అబ్బో! చాలా జాగ్రత్త పరుడన్నమాట. కాదు పిసినారి ఎదవ అని విసుగ్గా అన్నాడు అర్నవ్. రెండూ ఒకటేలే మూడ్ డిస్టర్బ్ చేసుకోకు. నేను రేపు ఇంటికి వెళ్ళాలి అంది మేఘ. ఇల్లు గురించి ఏం చేశావు? ఆ బ్రోకర్ గాడు బుర్ర తినేస్తున్నాడు. ఏంటి చేసేది? ఏమైనా అంటే మా ముసలిది నన్ను మర్డర్ చేసేలా ఉంది తెలుసా? కోట్లు వస్తాయి. మేఘ మంచి గిరాకీ ఉంది ఆ ప్లేస్‌కి. అర్థం చేసుకో అని మొహం చిట్లించాడు. నేనేం చేయాలి చెప్పు? చైతు నీకిచ్చి మ్యారేజ్ చేస్తే బెదిరించో, భయపెట్టో ఇల్లు ఖాళీ చేద్దాం అనుకున్నా. అది ఆటో వాడిని చేసేసుకుని ఎగిరిపోయింది. దాని గురించి తెలిస్తే వాడి దగ్గర నుంచి లాక్కు రావచ్చు. అసలు ఎక్కడుందో తెలియడం లేదు అని మొహం ముడిచింది. ఎంత ముట్టిందేంటి మంత్రి కొడుకు నుండి ఈ వీక్‌లో? ఒక 20 దాకా ఉండొచ్చు. మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడందామే. మనకు కావాల్సింది అదే కదా! దీనికి ఎందుకు అంత డల్ అవుతావు వాడితో అంటూ అదో రకంగా చూశాడు అర్నవ్. బెడ్ దిగుతూ లక్షలు ఊరికే వస్తాయా ఏంటి? అందాన్ని అరవేస్తే వస్తాయి అని వెకిలిగా నవ్వి వాష్‌రూమ్‌కి వెళ్ళింది మేఘ. కింద పెదవి బయట చేసుకుంటూ ఆలోచనలో మునిగిపోయాడు అర్నవ్. టైం 5 దాటిపోవడంతో దేవ్ తన రూమ్‌కి వెళ్ళాక తను తలారా స్నానం చేసి వచ్చి చిలక పచ్చ రంగు ప్లెయిన్ శారీకి రాణి కలర్ డిజైన్ బ్లౌజ్ వేసుకుని తన పొడవాటి గొర్రెల్ని ప్లక్కర్‌లో బంధించి నుదుటిన సింధూరం ధరించి కొమ్మ మీద రామచిలకలా రెడీ అయి కిందకి వెళ్ళింది చైత్ర. అప్పటికే రుక్మిణి పూజ కోసం సిద్ధం చేస్తుంటే తనని హెల్ప్ చేసింది చైత్ర. మీ ఇంట్లో నీకు బాగా అలవాటు అనుకుంటా దేవుడి పూజలు చేయడం అని అడిగింది రుక్మిణి. అవునా ఆంటీ, అమ్మ నాని చేస్తారు వాళ్ళతో పాటు నేను మా అక్క ఇంట్రెస్ట్ ఉండదు మా అక్కకు అని ఫ్లోలో నోరు జారేసింది చైత్ర. నీకు అక్క కూడా ఉందా మరి ఇన్ని రోజులు ఒకసారి కూడా చెప్పలేదే అని రెట్టించి తనకు కూడా పెళ్ళైపోయిందా దేవుడి పటాలకు పువ్వులు పెడుతోంది రుక్మిణి. తన ఎర్రితనాన్ని తనే తిట్టుకుంటూ నేను పాలు వేడి చేసుకుని తెస్తాను తేనె వేయనా ఆంటీ అంటూ మ్యాటర్ డైవర్ట్ చేసింది చైత్ర. తేనె వేయని చెప్పి తన పనిలో పడిపోయింది రుక్మిణి. బయటకు వచ్చి తల మీద జలక ఇచ్చుకుని నీకసలు బుద్ధి లేదే చైతు అడ్డంగా బుక్ అయ్యేలా ఉన్నావు అని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఓసేయ్ పీత మొహందానా ఇంకో 2 పీక్కోవే ఎన్నాళ్ళు దాస్తావే ఆ మేక కోసం నీ కొంప కొలాప్ చేసుకునేదాకా అక్క తొక్క అనే సెంటిమెంట్తో చచ్చిపో. పతిగారికి నిజం తెలిసినా నీ నోటి వెంట వినాలని అడుగుతున్నట్లు ఉన్నాడు. చూసుకో డేంజర్లో పడిపోతావు అని హెచ్చరించిపోయింది సోలిపాప. పాలు వేడి చేసి శివతో నిజం చెప్పేనా? వేద్ గారు ఇష్టపడింది నన్ను కాదు మా శశినని. నిజం తెలిస్తే నన్నే నిలదీయొచ్చు కదా! నేను చెప్పేదాకా అడగడు కాబోలు దొరవారు. అయినా శశి తప్పు చేయనప్పుడు దాని గురించి చెప్పేయడమే మంచిది. ఈరోజు ఎలా అయినా శివకు నిజం చెబుతాననుకుంది. ఆ మాట అనుకుంటుండగానే హార్ట్ బీట్ స్పీడ్ అవ్వడం గమనించి నువ్వు ముందే హడలి చచ్చిపోకు. నాకు షివరింగ్ వస్తుంది అరుస్తాడేమో అరవనిద్దాం. ఏం చేస్తాం తప్పు మంది కదా అని పాలు దింపి వెండి గిన్నెలో పోసి తేనె వేసి పూజ గదికి తీసుకెళ్ళింది చైత్ర. పూజ ముగించుకుని హారతి ఇచ్చి వస్తుంటే ట్రిమ్గా రెడీ అయ్యి స్టెప్స్ దిగుతున్నాడు దేవ్. విరిచిన గులాబీలా అందంతో వెలిగిపోతున్న తన నిచ్చెల్ని చూసి అందంగా విచ్చాయి దేవు పెదవులు. బ్రతికిగా చైత్ర కూడా నవ్వింది. ఇద్దరి నవ్వుకోవడం ఊర్మి ఆంటీ కళ్ళకు చిక్కింది. దేవుడు దెయ్యం లేని ఊర్మి హెల్త్ పెంచుకునేందుకు గ్రీన్ టీ తాగుతూ వాళ్ళని గమనిస్తుంది. చైత్యం చూడగానే మదిలో ఆనందం కెరటం ఎగసిపడి దగ్గరకు తీసుకుని ముద్దాడాలనే కాంక్ష బలంగా అదిమేసి వెళుతూ తమ మామ దృష్టి తన మీద ఉండడం గమనించి కేర్ చేయకుండా చైత్ర కాఫీ వద్దు టీ తీసుకురా కొంచెం స్ట్రాంగ్గా పెట్టు తలంతా భారంగా ఉంది అన్నాడు దేవ్. తల పెంకించి కిచెన్లోకి వెళ్ళిన చైత్ర. పెళ్ళానికి చెప్పినట్లు చెప్తున్నాడేంటి అక్కని అడగకుండా దాన్ని అడుగుతున్నాడు. నేను అన్నది తన డాడీతో పాటు దేవు కూడా ఫాలో చేస్తున్నాడా అనుకోగానే ఊర్మిళ గుండెలు గుబ్బేలమన్నాయి. చైత్ర అసలే అందగత్తె. నెమ్మదిగా చక్కగా అన్ని పనులు చేస్తూ అందరిలో మమేకమయ్యింది. దేవు దీనికి అలవాటు పడితే హోనో బయట నా పరువు చంకనాకపోతుంది. నోనో అలా జరగకూడదు అర్జెంటుగా చైత్రని ఇంటి నుంచి గెంటేయాలి అనుకుంది. టీ పెట్టుకుని తీసుకొచ్చి శివ టీ అని మెల్లగానే అన్న ఆ పిలుపు ఊర్మిళ చెవులకు చేరిపోయింది. ఒక అత్తగారు తప్పించి శివ అని ఇంట్లో ఎవరూ పిలవరు. చైత్ర పిలవగానే తన అనుమానానికి బలం చేకూర్చింది.
జాను వచ్చి దేవు పక్కన కూర్చొని భుజం మీద తలవాల్చి, "గుడ్ మార్నింగ్ వదినా, యు ఆర్ లుకింగ్ గార్జియస్" అని నవ్వింది. చిన్నగా నవ్వి, "థాంక్స్" అంది చైత్ర. తల మీద ముద్దు పెట్టి, "టీ తాగుతావా" అన్నది. "ఉహు" అని కళ్ళు మూసుకుంది జాను. వాళ్ళ కాను వింటూ లోపలే రగులుతూ, "అత్తయ్య" అని పిలిచింది ఊర్మిళ. చెప్పు" అని అంది పెద్దావిడ. "దేవు పెళ్లి గురించి ఆలోచించండి. రితికని వద్దంటే మరో 4 సంబంధాలు రెడీగా ఉన్నాయి" అంది ఊర్మిళ. దేవ్ వైపు బేలగా చూసింది చైత్ర. కళ్ళతోనే నవ్వి తల అడ్డంగా ఊపాడు దేవ్. ఉడుకుమోతం తనం వచ్చి గుర్రుగా చూసింది చైత్ర. "వేడికి పెళ్లి కాకుండా శివకెలా చేస్తావు? నీకు మతుండే మాట్లాడుతున్నావా ఊర్మి" అంటూ అందుకున్నారు భరద్వాజ్ గారు. "అవన్నీ నాకు అనవసరం. దేవు పెళ్లి నిశ్చయం చేయాలి. అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ అయినా జరగాల్సిందే" అని పంతంగా అంది. "నా పెళ్లి నాకు నచ్చినప్పుడు నచ్చిన వాళ్ళతో జరుగుతుంది మామ్. నువ్వు ఎక్కువ హైరానా పడకు, ఓకే? నా ముందు మరోసారి మ్యారేజ్ టాపిక్ తీసుకురాకు. నేను కోరుకున్న అమ్మాయిని తీసుకొచ్చి నీ ముందు పెడతాను" అని కూల్గా చెప్పాడు దేవ్. "నీకు నచ్చిన ఆమెనా? అంటే నువ్వు ఎవరితో అయినా రిలేషన్లో ఉన్నావా" అని గుండెలు అదురుతుండగా అంది ఊర్మిళ. "ఎస్, నేను 1 ఇయర్ నుండి రిలేషన్లో ఉన్నాను." "ఎవరు తను" అని నొసలు ముడిచింది. "టైం వచ్చినప్పుడు చెబుతాను. నువ్వు డైలీ సతాయిస్తే పెళ్లి చేసుకుని తీసుకొచ్చి వచ్చేస్తాను చూసుకో" అని మంటగా అన్నది దేవ్. "అన్నయ్య, అంత పని చేయకు. నీ పెళ్ళిలో నేను ఫుల్గా ఎంజాయ్ చేయాలి. హల్దీ, మెహందీ, సంగీత్ అంటూ వేళతో చూపిస్తూ లెక్కలేస్తూ, అబ్బో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ మిస్ అయిపోతాయి అని కనుగుడ్లు తిప్పింది జాను. జాను వైపు చిరుకోపంగా చూసింది చైత్ర. నాలుక బయటికి తీసి ఆడించి అల్లరిగా కనిగీటింది జాను.